ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం మరొకసారి ఈ క్లాస్లో కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సమయంలో మనం పేతురు రాసిన పత్రికలో వరుసగా ఆలోచిస్తూ ఇది 3వ అధ్యాయం 7వ వచనానికి వచ్చాం. గత తరగతిలో ఆలోచించింది 2 తరగతులుగా చేసుకున్నాం. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలను దాని గురించి ఆలోచిస్తూ భర్తల పట్ల స్త్రీలు ఎలాగుండాలో అనే సందర్భంలో ఆలోచించడం జరిగింది. అదే సందర్భాన్ని కొనసాగిస్తూ 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా వచ్చాం. అదే సందర్భం అనేది చాలా స్పష్టంగానే మనకు కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అనంటే 3వ అధ్యాయం 1వ వచనంలో అటువలనే అనే మాటనే ఉపయోగించాడు. 7వ వచనంలో కూడా అటువలనే అనే మాటను ఉపయోగించాడు. అటువలే స్త్రీలారా అని చెప్పాడు. అటువలనే పురుషులారా అనే మాటను నొక్కి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భం అనేది ఒకే కుటుంబ భార్యాభర్తల మధ్యలో ఉన్న సందర్భంలోనే ఇది ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క వచనమే మనకు కనబడుతూ ఉంది. స్త్రీలను గురించి పేతురు 6 వచనాలు రాశాడు కదండి, పురుషుల గురించి ఒక్క వచనంలోనే చెప్పేశాడేంటి అని చాలామంది అనుకోవచ్చు. కొంతమంది స్త్రీలకు ఎంత బాధ అనిపిస్తుందంటే, మా గురించి చాలా విస్తారంగా రాశారు, పురుషులకి దగ్గరికి వచ్చినప్పటికల్లా ఒక్క వచనంలోనే చెప్పేశాడేంటి అని వారి మనసులోకి రావచ్చు. కానీ ఇక్కడ చెప్తున్న విషయం, దేవుడు మాట్లాడే ఒక్క వచనంలో అయినా సరే చాలా విషయాలు అందులో ఉన్నట్లుగా మనం గమనించగలం. చాలా విస్తారమైన విషయాలను గురించి అందులో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఆ వచనాలన్నింటినీ కూడా ఆలోచిస్తూ అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి అనంటే, భార్యాభర్తల మధ్యలో వివాహ సంబంధంలో ఒక చక్కని బాంధవ్యాన్ని గురించి, సంబంధాన్ని గురించి ఒక చక్కని భాగాన్ని ఇచ్చాడు. ఆ విషయంలో చాలా ఉన్నదని ఈరోజు చూడబోతూ ఉన్నాం. వివాహం అనేది కేవలం ఒక్కరి పాత్ర మాత్రమే కాదు, భార్యాభర్తలు ఇద్దరిది పాత్ర. ఇది భాగస్వాములుగా ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరి బాధ్యత అనేది వివాహంలో ఉంది అనే విషయం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. మీరు వివాహం చేసుకున్న తర్వాత మీరిద్దరూ కూడా న్యాయబద్ధంగా కట్టుబడి ఉండాలి. మీరు ఒకవేళ భార్య అయితే, ఒకవేళ భర్త అయితే, దేవుని కృపను ప్రదర్శించడానికే మీరు ఇద్దరు కూడా కట్టబడ్డారు విశ్వాసులుగా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇలాగా దాంపత్య జీవితాన్ని జీవించడం చేత మీరు ఇక్కడ మాత్రమే కాదు సంపద కూర్చుకోవడం, పరలోకంలో గొప్ప సంపద కూర్చుకుంటున్నారు అనే విషయాన్ని గమనించాలి. ఆ సూత్రాన్ని, ఆ విషయాన్ని గమనిస్తే వివాహ దాంపత్య జీవితం అంతా కూడా చాలా చక్కని రూపాంతరము చెందుతుంది. జీవితాన్ని గడపడానికి ఒక చక్కని సూత్రాన్ని పేతురు ప్రతిపాదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పుస్తకంలో దైవ ప్రేరేపణ చేత, పేతురు చేత ప్రతిపాదించిన సూత్రాలను మనం ఈరోజు చూడబోతున్నాం. వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరు దేవుని కృప ప్రదర్శించే రీతిలో మీరు వివాహం చేసుకోవాలి. ఈ రోజున వివాహ వ్యవస్థను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అందరం కూడా వివాహ వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది అని చూస్తూ ఉన్నాం. వివాహ వ్యవస్థలో నిజంగా పరిశుద్ధత కానీ, పవిత్రత కానీ ఏమాత్రం కూడా కనబడడం లేదు. ముఖ్యంగా దైవభక్తి కలిగిన కుటుంబాల్లో కూడా కనబడడం లేదు. అదే చాలా విచారకరమైన విషయం. కనుక కృపను ప్రదర్శిస్తూ మనం పరలోకంలో ఒక గొప్ప సంపదను కూడబెట్టుకోవాలి, మనం సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ జీవితాన్ని, వివాహ జీవితాన్ని
చాలా చక్కగా సాగించవలసిన అవసరత ఉంది. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి పై వచనాల్లో మనం గమనిస్తూ వచ్చాం. నేను మీకు ప్రారంభంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ లోబడడం అనే విషయాన్ని గురించి చెప్పాడో ఆ విషయాలను గురించి నేను మీకు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు మన పాపముల కోసం సిలువలో ఆయన మరణించవలసిన ఒక ప్రణాళిక అనేది ఏర్పరచబడింది. ఆ ప్రణాళిక చొప్పున తాను సమర్పించుకొని దానికి సిద్ధపడ్డాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు అని అన్నాడు. అయినను నా చిత్తము కాదు నీ చిత్తము అని చెప్పాడు. కనుక తన జీవితానికి ఒక గొప్ప ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగానే అతడు సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు చేసింది దేనికోసం వచ్చాడు, ఎలాగా జీవించాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మీరు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్తే అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో నేను ఒక మాటను చదువుతూ ఉన్నాను. 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని అని అన్నాడు. కనుక దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయన వచ్చారు. మా యొక్క ప్రతి విశ్వాసి పట్ల, అలాగే వివాహం పట్ల దేవుని ఒక చిత్తం అనేది ఉంది. ఆ చిత్తాన్ని మనం చేయగలిగిన ఆ యొక్క పరిస్థితి అనేది దేవుడు మనకు ఒక మంచి ఆ యొక్క పనిని కేటాయించినట్లుగా మనం చూడగలం. కనుక దేవుని చిత్తం ఆ యొక్క వివాహం చేసుకున్న ప్రతి వ్యక్తి పట్ల, ఆ యొక్క పురుషుని పట్ల, స్త్రీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంది. ఏ విధంగా యేసు ప్రభువారు సిలువలో ఆయన సమర్పించుకొని మరణించడానికి ఏ విధంగా ఆయన సిద్ధపడ్డాడో ఆ విధంగానే ఈరోజు ఈ వివాహ వ్యవస్థ కొరకు కూడా సిద్ధపడవలసిన అవసరత ఉంది. భర్తలు వారు సిద్ధపడాలి, భార్యలు కూడా వారు సిద్ధపడాలి. దేవుని ప్రణాళికకు లోబడి మనం జీవించాలి అనే విషయాన్ని, ఆ చిత్తాన్ని మనం నెరవేర్చుతున్నప్పుడు ఏ విధంగా కీర్తనగాడు చెప్పాడు, దేవా నీ చిత్తము చేయడం నాకు చాలా సంతోషము అని అనగలిగాడు. ఈ రోజున దేవుని చిత్తాన్ని చేయడం అనేది ఈ వివాహ జీవితంలో దేవుని చిత్తం ఏముందో అది నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని 40వ కీర్తనలో 8వ చరణంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ప్రణాళిక వివాహంలో, ఆ యొక్క కుటుంబ జీవితంలో, భాగస్వాముల యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే అటువలనే అనే విషయాన్ని చెప్పాడు. అటువలే స్త్రీలారా అని చెప్పాడు. అటువలనే ఆ యొక్క పురుషులారా అని చెప్పడం జరిగింది. కనుక మనం గమనించవలసిన విషయం, దేవుడు భార్యలకు ఒక బాధ్యతను కేటాయించాడు. అలాగే భర్తలకు కూడా దేవుడు ఒక బాధ్యతను కేటాయించినట్లుగా చూస్తున్నాం. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించవలసిన అవసరత ఉంది. ఇది గత వారంలో భార్యల యొక్క కర్తవ్యాన్ని గురించి, బాధ్యతను గురించి గత 2 క్లాసులో మనం గమనించడం జరిగింది. ఈ రోజున మనం చూడబోతుంది భర్తలను గురించి మనం చూడబోతూ ఉన్నాం. మనం ఒకవేళ దేవుడు చిత్తానుసారంగా దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఆ విధంగా ఉండాలని కోరుకోకపోతే లోబడవలసిన అవసరం లేదు. దేవుడు కోరుకున్న రీతిగా ఉండాలి అని అనుకుంటే ఈ విషయాలు ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, లేకపోతే వింటున్న వాళ్ళు, వారందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, నేను బలవంతంగా చెప్పడం లేదు, మిమ్మల్ని బలవంతంగా కూడా చేయడం లేదు. ఇక ఇష్టపూర్వకంగానే లోబడ్డం అనేది చాలా అవసరం. కనుక యేసు ప్రభువారు ఆయన ఇష్టపూర్వకంగానే సిలువను ఎక్కడానికి, ఆయన ఇష్టపూర్వకంగానే ఆయన లోబడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు కావాల్సింది ఇష్టపూర్వకంగానే, స్వచ్ఛందంగానే, బలవంతంగా కాదు.
ఏదో నేను చెప్పాను గనక కాదు, మీ మీ స్వచ్ఛందంగానే మీరు లోబడ్డం అనేది కావాలి. మీరు తలలు వంచి మోకరించి అంగీకరించే విధంగా ఏదో బలవంతంగా తలలు వంచుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం అనంటే బలవంతంగానే వస్తాం. కానీ తల వంచాం, ఆ యొక్క మోకాళ్ళు కూడా వంచాం, హృదయాన్ని కూడా వంచాం గనక ఇది ఏదో పై రూపంతో కాదసలు, ఇష్టపూర్వకంగా లోబడ్డం కావాలి. గనక భర్త ఆ విధంగానే దేవుడికి ఆ యొక్క తల వంచి లోబడినప్పుడే దేవుడు కూడా గౌరవిస్తాడు. దేవుడు కూడా వాళ్ళకి రివార్డ్ అనేది ఇస్తాడు. గనక మీరు ఇలా చేయకూడదు అని అనుకుంటే మీరు చేయకుండా మానేవచ్చు. కానీ చేస్తే దేవుని యొక్క కృపను మనం ప్రదర్శించగలం. మనం గత వారాల్లో మనం ఆలోచిస్తూ స్త్రీలు మౌనంగానే సువార్త చెప్పగలరు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మనం ఇంటింట తలుపు తట్టి సువార్త చెప్పాలని ఎక్కడ కూడా చెప్పబడలేదు. నేను ఆ విషయాలు ఈరోజు మరిన్ని కొన్ని విషయాలను గురించి ప్రస్తావించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక ఈ విషయాలు మీరు అనుకుని నేను లోబడతాను, నేను జీవిస్తాను అని అనుకుంటే ఈ విషయాలను అన్వయించుకొని బ్రతకడం చాలా అవసరం. కనుక నేను ఉండనండి, నా ఇలాంటివన్నీ కూడా కాదు, మేము మా దేశంలో ఉంటూ ఉన్నాం, మా పద్ధతిలో ఉంటూ ఉన్నాం, మా సంస్కృతిలో మేము ఉంటాం అని అనుకున్న వారు లోబడరు, వాళ్ళు అన్వయించుకోరు కూడా. మీరు దేవుని ఆ విధంగా అనుకునే వాళ్ళు దేవుని కృపను ప్రతిబింబించరు. వారు ఇతరులకు ప్రభువుని గురించి చూపించలేరు కూడా వాళ్ళు. కనుక ఈ రోజున భర్తల ద్వారా దేవుని సువార్త ప్రజలకు అందదు. ప్రజలకు ఆ యొక్క దేవుని కృప అనేది ప్రజలకు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. పురుషులు వారు దేవుని వాక్యానికి లోబడినప్పుడే వారు దేవుని కృపను ప్రదర్శించగలరు అసలు. కనుక ఆ విషయాలను గురించి మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మానవుని పట్ల కృప చూపించాడో అలాంటి కృపను మనం భర్తలుగా మనం ప్రదర్శించవలసిన అవసరత ఉంది. ఒకవేళ నిజంగా మనం లోబడం అని అనుకుంటే మనం రెండవది, నేను మొదటి చెప్పాను, దేవుని కృపను ప్రదర్శించరు వారు. రెండవది చెప్తూ ఉన్నాను, వారు దేవుని అనుగ్రహమును పొందరు అనేది. దేవుని ప్రశంసలను వారు పొందరు అసలు. కనుక ఈ రోజున గమనించవలసింది, వివాహ జీవితంలో ఒక సరి అయిన సంబంధాన్ని కలిగి లేకపోతే, భార్య భర్తల మధ్యలో సరి అయిన సంబంధాన్ని లేకపోతే దేవుని యొక్క అనుగ్రహాన్ని వారు పొందరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క అనుగ్రహమును, దేవుని కృపను వారు పొందరు. దేవుని కృపను ఎంత మాత్రం కూడా పొందరు. దేవుని చేత ప్రశంసలను కూడా వారు అందుకోలేరు అనే విషయాన్ని గమనించాలి. మూడవది, ఇది చాలా సీరియస్గా కూర్చుని ఆలోచించాల్సిన అవసరత ఉంది. కనుక దేవుని వాక్యానికి లోబడకపోతే జరిగే విషయాలను గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. మూడవది, మీరు పరలోకానికి సమృద్ధిగా ప్రవేశము కూడా పొందలేరు. ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి సమృద్ధి అయిన ఆ యొక్క ప్రవేశం కూడా దొరకదు అనే విషయాన్ని గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, నమ్మకంగా ఉండేవాడికి ఏం చెప్పాడు? బలా మంచి నమ్మకమైన దాసుడా అని చెప్పాడు. ఈ కొంచెం వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటావు, నువ్వు ఉన్నావు గనక అనేకమైన వాటికి అధికారి వద్దు అని చెప్పాడు. భర్తగా దేవుడిచ్చిన అసైన్మెంట్ అనేది, ఒక పని అనేది ఉంది. ఆ పనిని నిర్వర్తించినప్పుడు దేవుని యొక్క సమృద్ధిని వారు ఎంత మాత్రం కూడా అనుభవించలేడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నాలుగవది ఏమొస్తుంది అనంటే, వారి ప్రార్థనలకు జాబులు రావు అనే విషయాన్ని గమనించాలి. ఇది ఎక్కడి నుంచో చెప్పడం లేదు, ఆ 7వ వచనంలో ఉన్న విషయాలనే నేను మీకు ప్రస్తావిస్తూ ఉన్నా. కనుక ప్రార్థనలకు ఎల్లప్పుడూ సమాధానాలు రావు. నువ్వెంత గింజుకున్నా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, తలక్రిందులు జపాలు చేసినా ఏమీ కూడా రాదు. ఇలాగ దేవుని వాక్యానికి తిరుగుబాటు చేసే వారి జీవితాల్లో, దేవుని వాక్యానికి లోబడలేని వారికి దేవుడు ప్రార్థనకు జాబు రాదు. ఆ కారణం చేత అందుకే చెప్పుకుంటూ వచ్చాడు,
ఈ వచనాలు చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, మీ ప్రార్థనలకు ఆ మాటను మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. ఏమన్నాడు? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు అని చెప్పుకుంటూ వచ్చాడు. అభ్యంతరమును కలగకుండునట్లు అని చెప్పాడు. ప్రార్థనకు అభ్యంతరాలు ఉన్నాయి. మనం ఏదో భక్తి చేస్తున్నాం అని అనుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం, క్రైస్తవులము అని అనుకుంటున్నాము. కానీ మన జీవితంలో అభ్యంతరములు అని చెప్పుకుంటూ వచ్చాడు. గనక భర్తలు వారు ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క దేవుడు నా జీవితం పట్ల, ఒక భర్త పట్ల ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అసలు, ఇది మనం ఒక ఎంపిక చేసుకోవాలి. ఒక చాయిస్, ఇది మనం చాయిస్ని ఎన్నుకోవచ్చు. దేవుని కృపను ప్రతిబింబించాలి, దేవుని కృపను పొందాలి, నేను పరలోకంలో సమృద్ధి అయిన ఆ యొక్క ప్రవేశం నాకు లభించాలి, ప్రార్థనలకు జాబ్ రావాలి అని అనుకుంటే మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. కనుక ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా ఈ యొక్క ఎంపిక అనేది, ఈ యొక్క మనం చాయిస్ని, మనం దేవుడు ఒక ఉద్దేశం ఉంది, ఇది అర్థం చేసుకోవడం కష్టమేమి కాదు. అసలు ఇది కష్టం కాదు, నాకు అర్థం కావడం లేదండి అని అనొద్దు. ఇది చాలా సులువుగానే దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనక భర్తలు దేవుని కృపను ప్రతిబింబించే వైఖరిలు కావాలి, వారి చర్యలు కావాలి. వారి భార్యల పట్ల జీవించే విధానాన్ని బట్టే వారు ప్రశంసలు పొందుతారు. అది దేవుడు కోరుకుంటున్నాడు. దాని ఫలితానికి ప్రార్థనలకు ఆటంకం లేకుండా, అభ్యంతరము కలగకుండా ప్రార్థనలకు జాబ్ పొందగలరు. ఇక్కడ మీ యాటిట్యూడ్ అనేది ఎలాగున్నది, అసలు మీ వైఖరి ఎలాగున్నది, మీ చర్యలు ఎలాగున్నాయి? మీ యొక్క వైఖరి మీద, మీ చర్యల మీదనే ఆధారపడి ఉంది. మీరు ఒకవేళ శక్తివంతమైన ప్రార్థన చేయాలి అని అనుకుంటే మీ జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో సరి అయిన జీవితాన్ని జీవించకుండా మీ ప్రార్థనలకు జాబులు రావసలు. దేవుని యొక్క కృపను మనం పొందలేం, ప్రశంసలు అందుకోలేం. కనుక దేవుడు తన పురుషులకు ఏం చెప్పాడు, ఎలాగ ఉండమని చెప్పాడు? పురుషులు పురుషుల్లాగా ఉండండి, స్త్రీలు స్త్రీలాగా ఉండండి. స్త్రీలు పురుషుల్లాగా అయిపోవద్దు, పురుషులు స్త్రీలాగా అయిపోవద్దు. ఎవరి ప్రవర్తన వారు ప్రవర్తించండి. ఒక్క వచనంలోనే 6 నిర్దిష్టమైన ఆ యొక్క నియమాలు, లేకపోతే అసైన్మెంట్స్, పని నియమించాడు. ఈ ఒక్క వచనంలోనే మనం చూడొచ్చును. ఈ ఒక్క వచనంలో దేవుడు ఆ యొక్క భర్తలకు కేటాయించింది 6 విషయాలు, 6 పనులను చేయమని కేటాయించాడు. ఇది కనుక ఈ 6 పనులను గురించి మనం చూడబోతూ ఉన్నాం. అందుకే టైటిల్లో ఒక విషయాన్ని చెప్పాను. ఆ యొక్క భర్తలారా, మీ భార్యలు ఎందుకు బాధపడుతూ ఉన్నారు? ఎందుకు బాధపడుతూ ఉన్నారు? ఈ బాధపడడానికి కారణం ఏంటి? ఈ రోజున భర్తల యొక్క జీవితంలో నేను అప్పుడప్పుడు కూర్చుని ఆలోచిస్తూ ఉంటా. చర్చిలో ఎక్కువ మంది స్త్రీలే కనబడతారు, పురుషులు కనబడరు. ఎందుకు కనబడరు అసలు? దీని మీద నాకు చాలా ఆందోళన కలిగేది. ఎందుకు ప్రభువా, కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనబడాల్సింది పోయి, యోషువ చెప్పిన రీతిగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పాల్సింది పోయి, ఈరోజు పురుషులు స్త్రీలు చర్చిలో కనబడ్డంలా. ఎందుకు కనబడ్డం లేదు? ఇదంతా ఆలోచన చేస్తే స్త్రీలకు వారు చాలా బలహీనమైన వారు. వారికి ఎవరో ఒకరి ఆదరణ కావాలి. ఎవరిపైన ఆధారపడడం అది స్త్రీల యొక్క లక్షణం. అది ఆ కారణం చేత ఏ రీతిగా అయినా కుటుంబంలో సమాధానం లేదు. కనీసం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నేను సమాధానం పొందగలను అనుకున్నారు. ఎందుకు స్త్రీలు చర్చికి పూర్తిగా వారు అంకితం అయిపోతూ ఉన్నారు అంటే కారణం ఏంటంటే వారి ఇళ్లలో, కుటుంబాల్లో భర్తల యొక్క ప్రేమను వారు పొందలేకపోతున్నారు. అందుకే భార్యలు బాధపడుతున్నట్లుగా భర్తలు అర్థం చేసుకోవడం లేదు.
నా నా భార్య చర్చికి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాం, కానీ బాధపడుతూ వెళ్తుంది అనే విషయాన్ని తను అక్కడ చెప్పుకుంటున్న గోడు, ఆమె కారుస్తున్న కన్నీరు భర్తలకు తెలియకపోవచ్చు. రండి, ఈ రోజున భర్తలు గురించి చెప్పాల్సిన అవసరత పేతురు చాలా చక్కగా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. కేటాయించిన మొదటి పని, భర్త తన భార్యతో కలిసి జీవించాలి. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు చెప్తూ ఉన్నాను. వారితో కాపురము చెయ్యుడి అని అన్నాడు. వారితో కాపురము చేయుడి. భర్త తన భార్యతో కలిసి కాపురము చేయడం, కలిసి, ఇది మొట్టమొదట అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ గురించి మనం నిశ్చింతగా దీన్ని పరిశీలన చేసినప్పుడు నిజమంతా కూడా ఇందులో చాలా స్పష్టంగా మనకు కనబడకపోవచ్చు. మనం ఈ యొక్క సవాలుని గురించి ఆలోచించాలి. మీ భార్య ఒక చిరునామా, భర్త చిరునామా ఒకటి, పిల్లల చిరునామా ఒకటి. ఏంటి చిరునామాలు? వారు ఉండేది ఒకటి, వీరు ఉండేది ఒకటి, ఇక వీరు ఉండేది ఒక దగ్గర, వీరు వేరే వేరేగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. ఒకే పంచలో ఉండొచ్చును, ఒకే రూఫ్లో ఉండొచ్చు, కానీ చిరునామాలు వేరు. ఈరోజు చాలాసార్లు కూడా చెప్పేది, కొంతమంది అనుకోవచ్చు, మీరు అర్థం చేసుకోవచ్చు, ఉద్యోగరీతిగా మేము ఉండాల్సి వస్తుంది, భార్య భర్తలు దూరంగా ఉండాల్సి వస్తుంది. నేను ఈ విషయాన్ని చాలా 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 నిశ్చింతగా పరీక్షించి పరిశోధించి నేను నా పిల్లలకు ఒకే ఒక విషయాన్ని చెప్పాను. పిల్లలు, మేమిద్దరం దూరంగా ఉన్నాము అనంటే కేవలం మీకోసం ఉండాల్సి వచ్చింది, మీ చదువుల కోసం ఉండాల్సి వచ్చింది, మీ యొక్క పరిస్థితుల కొరకు ఉండాల్సి వచ్చింది. కానీ నిజంగా నేను మాత్రం పెళ్లి చేసుకుంటే మీరిద్దరూ కలిసి ఒక్క దగ్గర ఉంటారంటేనే చెప్పండి అని చెప్పాను. మా బాబు ఉద్యోగం చేస్తానంటే నేను చెప్పాను, నీ పెళ్ళి అయిపోయిన తర్వాత నీ భర్తతో కలిసి నువ్వు ఉద్యోగం చేసుకో, కానీ నేను వేరువేరుగా ఉండమని ఏమాత్రం కూడా సలహా ఇవ్వను అని చెప్పాను. ప్రియమైన వారలా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాం. ఉద్యోగ రీతిగా భార్య భర్తలు చాలా కాలం దూరంగా ఉండడంకి నేనెంత మాత్రం కూడా ఆ యొక్క సలహా ఇవ్వను. మీరున్నారు కదా అని అంటే నేను చెప్తున్న అనుభవంతోనే చెప్తూ ఉన్నాను ఈ విషయం. కనుక ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భంలో చెప్పాడు. ఏమన్నాడు ఆ మాటలు? వారితో కాపురము చెయ్యుడి. ఆ పదజాలాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇది ఒక్కసారే క్రొత్త నిబంధనలో ఈ పదజాలాన్ని ఉపయోగించాడు. ఆ పదజాలాన్ని గ్రీక్ సెప్ట్యూజెంట్లో ఇది మనం గమనిస్తున్నాడు. బైబిల్ సెప్ట్యూజెంట్లోకి వెళ్తే అంటే 39 పుస్తకాలు హీబ్రూ భాషలో నుంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడిన పుస్తకాన్ని, బైబిల్ని సెప్ట్యూజెంట్ అంటారు. ఆ సెప్ట్యూజెంట్లో మనం చూస్తుంటే కాపురము చేయుడి అనే విషయాన్ని, మీరిద్దరూ కలిసి ఉండాలి. వాక్యం ఎంత చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ విషయాన్ని వివాహ సంబంధాన్ని గురించి, తరచుగా లైంగిక సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. నేను ఆ వచనాలు కూడా మీరు పరిశోధించడానికి నేను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. మీరు ద్వితీయోపదేశ కాండానికి రండి, నాతో కూడా తీసి చూడండి. 22వ అధ్యాయంలోనికి వెళ్దాం. 22వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక స్త్రీని పెళ్లి చేసుకొని, ఆ మాటలు చదువుతూ ఉన్నా. పెళ్లి చేసుకుని, ఆ మాటలు పెళ్లి చేసుకుని ఏంటి, ఏ రీతిగా ఉండాలి,
ఆ పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తర్వాత ఆమెను ఒల్లక ఆమె మీద అవమాన క్రియలను మోపి ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇక స్త్రీని పెళ్లి చేసుకుని నువ్వు ఆ యొక్క ఎలాగ ఉండాలి, నువ్వు ఇదంతా కూడా కాపురాన్ని గురించి మాట్లాడుతూ పెళ్లి చేసుకొని ఎలాగ ఉండాలో చెప్పాడు. నేను అందుకే చెప్పాను. ఇంకా ఏం చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో 24వ అధ్యాయం 1వ వచనంలో, ఒకడు స్త్రీని పరిగణించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కాపురము చేసి కాపురము గురించి మాట్లాడాడు. ఇది సెప్ట్యూజెంట్లో ఉన్న విషయాన్ని గురించి, ఇది నెగిటివ్లోనే ఉండొచ్చును, కానీ మీరు కలిసి పెళ్లి చేసుకొని ఆ విషయాన్ని అందుకే చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో 25వ అధ్యాయంలో చెప్పాను, లైంగిక సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. సహోదరులు కూడి నివసించుచుండగా అనే విషయాన్ని గురించి చెప్పాడు. కలిసి ఆ యొక్క కాపురాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భాలు ఎక్కడ ఉపయోగించాడో, సెప్ట్యూజెంట్లో ఎక్కడెక్కడ ఉపయోగించాడో ఆ కాపురము అనే మాటను ఉపయోగించిన మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఏమన్నాడు, ఏక గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, నువ్వు ఆ యొక్క దానముతో ఉండు, ఆ విషయాన్ని కాపురము చెయ్యి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయంలోనికి కూడా వెళ్తే 62వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా చెప్పాడు, యవనుడు కన్యకును వరించి పెళ్లి చేసుకున్నట్లు కాపురము చెయ్యి. ఈ విషయాన్ని గురించి అంటే దీంట్లో ఏం చెప్పాడు, కాపురము చెయ్యుడి అనే మాటకు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భార్యతో సమయాన్ని గడపడానికి, ఆ యొక్క సమయాన్ని వెచ్చించడానికి, భార్యతో ఉండడానికి, జీవితాన్ని పంచుకోవడానికి ఈ మాటలు చెప్పాడు, కాపురము చేయుడి అని చెప్పాడు. ఈ ఆలోచన అనేది భర్తకు చెప్తూ ఉన్నాడు. ఆమె జీవితాన్ని దేవుడు ఎందుకు కాపురము చేయాలి, ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఎందుకు కాపురము చేయాలి, ప్రత్యేకంగా సమయాన్ని ఎందుకు వెచ్చించాలి అనే విషయాన్ని గురించి ఎందుకు చెప్పాడు, కాపురము చేయుడి. ఆమెను సంరక్షించవలసిన ఉద్దేశం కూడా ఉంది, వదిలేసి వెళ్ళిపోవడం కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 5వ అధ్యాయం 8వ వచనంలో నేను ఈ మాటలు చెప్తున్నాను, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. భర్త యొక్క పనేంటి, సంరక్షించడం. కనుక ఆ సంరక్షణ అనేది చాలా అవసరం. ఆ సంరక్షణలో సమయాన్ని గడపడం, సమయాన్ని వెచ్చించడం, ఆమె కోసం ఆ సంరక్షణలో ఏం చేయాలి, ఆ భర్త ప్రొవైడ్ చేయాలి, ఏర్పాట్లు చేయాలి. తన ఆమెకు ఏమేమి అవసరం ఉన్నది, ఆ యొక్క స్పిరిచువల్ నీడ్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక అవసరాలు ఉన్నాయి, శారీరక అవసరాలు ఉన్నాయి, మానసిక అవసరాలు ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవడానికే కాపురము చేయుడి అని చెప్పాడు. స్త్రీల గురించి ఆ విషయాన్ని గురించి ఇంకా నేను వెళ్తూ ఉంటే, తీతు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాడు, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి అని చెప్పి ఆ మాటలు విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. 5 వచనాల వరకు దానికి మంచిగా భర్తలతో ఉండాలి. నేను ఇద్దరి గురించి చెప్పాను, ఇద్దరికి చెప్పాడు. ఆ ప్రవర్తన యందు దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు. ఈ రోజున దేవుని వాక్యము దూషింపబడడం అనేది ఎందుకు దూషింపబడుతూ ఉంది? భార్యకు సంరక్షణ లేదు, భార్యకు ఏర్పాటు లేదు, మానసిక అవసరాలు, భౌతిక అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చలేనప్పుడు భార్యలు ఎక్కడికి పోతారు? ఈ రోజున భర్త
భార్యను సంరక్షించలేకపోతూ ఉన్నాడు. ఇక్కడ చెప్పాడు దేవుని వాక్యము దూషింపబడదు. ఎందుకు? ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకు ఏర్పడుతూ ఉన్నాయి? ఎందుకు ఇలాగ జరుగుతుంది అనే విషయాన్ని భర్త సంరక్షించకపోవడం చేత ఇక ఇతరులను లల్లక అనే ప్రమాణాలు చేసేస్తాం వివాహ సమయాల్లో, కానీ వదిలేసి వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ శారీరక కోరికలు చెలరేగిపోయి ఎన్నెన్నో తప్పులు జరుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక భర్త చేయాల్సిన పని ఏంటంటే కాపురము చేయడం. ఆ కాపురంలో ప్రతి అవసరతను కూడా వాన్ వెస్బీ అనే ఈ వాన్ వెస్బీ బి సిరీస్ అని చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. నా ఫేవరెట్ ఆథర్ కూడా ఆయన వాన్ వెస్బీ అనేది. ఈ వాన్ వెస్బీ ఒక సర్వే ఆయన చదివి రాసిన విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు. ఆ సర్వేలో ఏం చెప్పాడు అనంటే, సగటున భార్య భర్తలు వారానికి 37 నిమిషాలు కలిసి గడుపుతున్నారని చెప్తోంది అని చెప్పాడు. ఓన్లీ 37 మినిట్స్, 7 డేస్లో 37 మినిట్స్. అంటే మిగిలిన సమయం అక్కడ ఇక్కడికి తిరుగుతూ ఉంటాం. ఏంటి అయిపోయింది? వారు కలిసి జీవించడం లేదు, కాపురము చేయడం లేదు. వారు ఒకరినొకరు ఎరగరు, ఒకరినొకరు తెలుసుకోరు. వారి జీవితం అంతా కూడా ఎంత భయంకరమైన విషయం ఆ సర్వే చెప్తూ ఉంటే. ఈరోజు కాపురము చేయడి, ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా పురుషులు ఆలోచించాల్సిన అవసరత ఉంది. నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, చర్చిలో లీడర్స్ అనే వాళ్ళకి చాలా ప్రమాదకరమైన విషయం. చర్చిలో వాళ్ళు పెద్దలుగా ఉంటూ, పరిచారకులుగా ఉంటూ ఇక చర్చ్ అనుకుని మునిగిపోవడం కాదు. వారి సమస్యలను పరిష్కరిస్తూ, వారితో గడుపుతూ, ఆ పనుల్లోనే మునిగిపోతూ భార్యను పట్టించుకోలేని పరిస్థితి. వారు ఇంట్లో ఉండడం లేదు, వారు సమయాన్ని వెచ్చించడం లేదు. వారు ఇదంతా సేవ చేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నారు అనుకోవడం లేదు ఆ పెద్దలు, ఆ పరిచారకులు. కనుక ఇది భర్తలకు చెప్తున్న విషయం అంటే, భార్యలతో కలిసి కాపురము చెయ్యడి. ఇది మొట్టమొదట చెప్పిన విషయం. మీరు కలిసి ఏం చేయాలి? భర్తలు భార్యలతో కలిసి, ఆ మాట కలిసి కాపురము చెయ్యడి, మొట్టమొదటి విషయాన్ని చెప్పాడు. అది మొట్టమొదటి కేటాయించిన పని. ఇది రెండవది ఏం చెప్పాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. అది మొదటి పని. 6 పనుల్లో మొదటి పని చెప్పాను. రెండవ పని ఏంటి అని అన్నాడు? జ్ఞానము చొప్పున అని అన్నాడు. జ్ఞానము చొప్పున. జ్ఞానము చొప్పున అని అంటే ఏంటి? జ్ఞానము చొప్పున ఆ పదజాలాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. జ్ఞానము చొప్పున కాపురము చేయడం. ఇది గ్రీక్లో చాలా లిటరల్గానే చెప్పాడు. జ్ఞానం ప్రకారముగా జీవించాలి. ఇది కేవలం లైంగిక సన్నిహితాన్ని గురించే మాట్లాడడం లేదు. కాపురము అనే మాటను జ్ఞానము చొప్పున అనే విషయాన్ని ఇది కొంతమంది వ్యాఖ్యాతలు గమనించి ఎలాగ ఉండాలి ఈ సవాలు, మీ భార్య పట్ల నమ్మకమైన, భార్యకు సంతృప్తికరముగా ఒక
ప్రేమికుడుగా ఉండడం అనేది కావాలి. జ్ఞానము చొప్పున కాపురం చేయడం అంటే ఏవో అర్థాలు తీయద్దు దయచేసి. ఇక్కడ ఈ పేతురు రాసిన పత్రికలో చాలా అద్భుతంగా రాశాడు. ఏవో జ్ఞానం అని చెప్పేసి యాకోబు రాసి పత్రికకు వెళ్ళిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి సామెతల గ్రంథానికి వెళ్ళిపోయి అలాగే చెప్పడం లేదు. జ్ఞానము చొప్పున కాపురము చెయ్యుడి అని అన్నాడు. అంటే నీ భార్యకు ఒక సంతృప్తికరమైన లవర్గా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. ఒక మంచి ప్రేమికుడుగా ఉండాలి. ఇది దేవుడు భర్తకిచ్చిన గొప్ప అసైన్మెంట్ ఇది. కనుక ఒక గొప్ప భార్యను సరి అయిన రీతిగా తెలుసుకోవడం చాలా అవసరం. భార్యను వీలైనంత ఎక్కువగా ఏంటసలు ఆమెను గురించి ఆలోచించాల్సింది, పరిశోధించాలి, విచారించాలి. ఆమె ఇష్టాలేంటి, ఆమె అవసరాలు ఏంటి, ఆమె స్వభావం ఏంటి, ఆమె ఏమి కోరుకుంటుంది. ఇది భర్తకిచ్చిన పని. అతను తన భార్య పట్ల చాలా సెన్సిటివ్గా, టెండర్గా, సున్నితంగా, శ్రద్ధగా ఉండాలి. అతను తన భార్యను గురించి తెలుసుకోవలసిన అవసరత ఉంది. ఆమె ఎవరో, ఆమె ఏమిటో తెలుసుకోవాలి. ఆమె ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తుంది, ఈ ప్రవర్తన ఏంటి, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు కూడా భార్యలు ఎందుకు బాధపడుతున్నారో మనుషులకు అర్థం కావాలా. మనం అర్థం చేసుకోగలిగితే, అందుకే జ్ఞానము చెప్పునా. నేను ఈ కాపురాన్ని గురించి ఫస్ట్ దాంట్లో చెప్తున్న విషయాన్ని కాపురము అన్న దానికి మీరు అర్థం చేసుకోవాలి. వివాహ బాంధవ్యాన్ని గురించి మాట్లాడాడు. ఒక కనెక్షన్ గురించి మాట్లాడాడు. సెక్షువల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాడు. ఈ సెక్షువల్ రిలేషన్షిప్స్ అనేవి సరిగ్గా లేనప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, అది కూడా జ్ఞానము చొప్పున. అలాగా జీవించగలిగినప్పుడు దేవుడు ఒక సెక్షువల్ వివాహం అనేది, ఒక సెక్షువల్ రిలేషన్షిప్ ని దేవుడు పెట్టాడు. ఒక లైంగిక బాంధవ్యాన్ని పెట్టాడు. ఇది అర్థం చేసుకోవాలి పురుషులు. చాలా మంది అర్థం చేసుకోరు, అలాగా ప్రవర్తించారు. చాలా మంది వారి భార్యల విషయంలో భర్తలు ఆ విధంగా ప్రవర్తించడం లేదు. ఒకప్పుడు ఎవరో ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క భార్యను ప్రశ్నించారండి. మీకందరికీ తెలుసు, ఆల్బర్ట్ ఐన్స్టైన్ చాలా థియరీ ఆఫ్ రిలేటివ్ అనే ఒక సిద్ధాంతాన్ని ఆయన కనుగొన్నారండి. అద్భుతమైన సిద్ధాంతం అది. కనుక ఆ సిద్ధాంతాన్ని కనుక్కున్న తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క భార్య దగ్గరికి వెళ్ళి అన్నారంట, అమ్మా, నువ్వు ఆల్బర్ట్ ఐన్స్టైన్ కనుక్కున్న ఆ థియరీని నువ్వు అర్థం చేసుకున్నారా అని అడిగారంట ఆమెను. ఆమె ఇచ్చిన సమాధానం ఏంటి అనంటే, లేదు అని అన్నారంట. సిద్ధాంతాన్ని నేను అర్థం చేసుకోలేదు, కానీ నేను ఐన్స్టైన్ని అర్థం చేసుకున్నా అని చెప్పేది. ఈ రోజున ఒక భార్య ఒక భర్తను అర్థం చేసుకోవడం లేదు, భర్త భార్యను అర్థం చేసుకోవడం లేదు. ఆమె చెప్పిన అద్భుతమైన సత్యం, ఆ పని నాకు అర్థం కాలేదు, కానీ నా భర్త ఏంటో అర్థమైందని చెప్పగలిగింది. ఈ రోజున పురుషులు, నా భార్య నాకు అర్థమైందని చెప్పగలరు. అసలు నేను చాలాసార్లు వివాహ ప్రసంగాల్లో చెప్తూ ఉంటా, భార్యను అర్థం చేసుకోవడం
అది పురుషునకు సాధ్యం కాలేదు అని చెప్పాలి. దీని మీద చాలా ఒక పెద్ద స్టడీ చేసి ఈ ఫ్యామిలీ ఆ యొక్క సెమినార్స్లో మాట్లాడాను, క్లాసెస్లో మాట్లాడాను. ప్రియమైన వారరా, నేను చెప్పేది ఇంకా నేర్చుకోవాల్సిందే, నేను చాలా ఉంది. ప్రభు చిత్తమైతే దాని మీద ఒక మంచి పుస్తకం రాయాలి అనే ఆశ నాకు ఉంది. ప్రార్థన చేయండి. ఇక మనం పురుషులంగా భార్యలను ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం? ఏం అర్థమైంది? దేవుడు కోరుకుంటుందండి, జ్ఞానము చొప్పున అర్థం చేసుకో భార్యని అర్థం చేసుకోవలసిన అవసరతను గురించి చాలా స్పష్టంగా పేతురు ఈ పత్రికలో రాశాడు. ఓ రోజున భర్త ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చాడండి. వస్తే ఆ భార్య ఏడుస్తే ఒకవేళ మనం ఉద్యోగం నుంచి వచ్చి భార్య ఏడుస్తే మన స్పందన ఎలాగుంటది? భర్త యొక్క స్పందన ఎలాగుంటది? ఈరోజు భర్తలు ఈ విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. మొదటి బాధ్యత ఏంటి అనంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అది మొదటి ప్రశ్న వేస్తారు భర్త. రెండో ప్రశ్న ఏమంటారు? నేనేం తప్పు చేశాను ఏడుస్తున్నావు నువ్వు? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేయలేదు, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు తెలీదు అని భర్త అన్నాడు. అంటే అప్పుడు ఆమె అంది, నేను వివాహం చేసుకున్నానో చేసుకోలేదో తెలియక ఏడుస్తున్నాను అనంతే. అర్థం అయ్యి ఉండాలి ఈ మాటలు. భార్య అన్న మాటలు, నేను పెళ్లి చేసుకున్నానో పెళ్లి చేసుకోలేదో నాకు అర్థం కాక నేను ఏడుస్తున్నా అంటే భర్త ఏం చేశాడు? భర్త తన భార్యను కౌగలించుకొని, తన భార్య పట్ల ఎలాగున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలిగావా నువ్వు? అసలు ఈ రోజున ప్రేమిన వారరా, ఆమె భావోద్రేకాలను అర్థం చేసుకోగలిగావా? ఎందుకు పెళ్లి నాకు పెళ్ళయిందా లేదా అంటే ఏం లేదనమాట. జ్ఞానము చొప్పున వీరిద్దరి మధ్యలో సెక్షువల్ రిలేషన్షిప్స్ లేవు. జ్ఞానము చొప్పున కాపురము లేదు. ఏం చెప్పాలి? మరొక భర్త ఏమంటాడు? నిజంగా దైవభక్తి కలిగిన భర్త ఏమంటాడు? జ్ఞానము కలిగిన భర్త ఏమంటాడు? ఆమెను కౌగలించుకొని, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను ప్రేమిస్తూ ఉన్నా. ఆ ఇమోషన్స్ని ప్రదర్శిస్తాడు, భావోద్రేకాల్ని ప్రదర్శిస్తాడు. నువ్వు నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు నాకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి, ఐ లవ్ యూ. ఆ విధంగా నేను జీవించడానికి అవగాహన చేసుకుని బ్రతుకుతాడు. ఈ రోజున ఏ కమ్యూనికేషన్ ఉండదు, ఏ సంబంధం ఉండదు, ఏ బాంధవ్యం ఉండదు, ఇద్దరి మధ్యలో ఏ మాటలు ఉండవు. ఇక్కడ చెప్పాడు, ఏముంది 1 వీక్లో 37 minutes ఓన్లీ. ఇదేనా కాపురం అంటే? ఇదేనా? మంచి అవగాహన చేసుకోవలసిన, నిజమైన ప్రేమలో నటన ఉండదు, సత్యం ఉంటుంది. నిజమైన అవగాహనలో నిజమైన బాంధవ్యం ఉంటుంది. ప్రేమతో సత్యాన్ని మాట్లాడమని చెప్పాడు. ఈరోజు భార్యతో మాట్లాడడం అది లేదు ఇది లేదు ఏదో చెప్పడం కాదు, ఒక అవగాహన అనేది కావాలి. అందుకే భార్య భర్తల మధ్యలో
ఒక సంబంధ బాంధవ్యాన్ని గురించి మాట్లాడాడు, అవగాహన చేసుకున్నారు. అందుకే చెప్పాడు, జ్ఞానము చొప్పున కాపురం. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నీ భార్యతో కాపురం చేయడానికి పెళ్లి చేసుకున్నావా? ఏం చేస్తున్నావు? ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. భార్యలు బాధపడుతున్నారంటే, ఆమె ఏడుస్తుంది అని అంటే నిజమే. ఈరోజు పెళ్లి చేసుకున్నానో పెళ్లి చేసుకోలేదు, నన్ను చేసుకుంది నా ఈ ఇంట్లో వంట మనిషినా, పని మనిషినా, లేకపోతే చాకలి దానినా, ఏంటి? ఈరోజున భార్యలు బాధపడుతున్న బాధ అది. ఈరోజు పురుషులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఈ రోజు వరకు కూడా పురుషులు అర్థం చేసుకోవడం లేదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకు పెళ్లి చేసుకున్నావో అనే ప్రశ్న వేస్తూ ఉంటా. మా మా అబ్బాయి అండి ఉద్యోగం చేస్తున్నాడు, చాలా కష్టమైపోతుంది, వాడు వంట చేసుకోవడం అరే, వంట కోసమా భార్య? లేకపోతే బట్టలు ఉతకడానికా భార్య? లేకపోతే అంట్లు తోమడానికా భార్య? దేనికోసం భార్య? దేవుని యొక్క వాక్యంలో కాపురము చేయుడి, జ్ఞానము చొప్పున కాపురము చేయుడి. అది మొట్టమొదట రిలేషన్షిప్స్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మూడవది, కేటాయించిన పని ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అదే వచనంలోనికి వెళ్దాం. చదువుతూ ఉన్నాను, చూడండి. ఎక్కువ బలహీనమైన ఘటమని ఏమన్నాడు? ఎక్కువ బలహీనమైన ఘటమని. ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. భర్తలు భార్యలను బలహీనమైన ఘటమని అర్థం చేసుకోవడం లేదు. చాలా మంది మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, ఈ ఈ యొక్క నేను ఏమని మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదండి, ఏంటి ప్రసంగాలు చేస్తారో నాకు అర్థం కాదు. అసలు పెళ్ళిళ్ళలో ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితి అయిపోయింది. ఆదాముని మట్టితో చేశాడు, స్త్రీని ఆ ప్రక్కటెముకతో చేశాడు. పురుషుడు కంటే స్త్రీ చాలా బలహీనమైనది, బలమైనది. అరే, వాక్యాన్ని చదువుతారో చదవరో నాకు అర్థం కాదండి. ఎంత విచారకరమైన విషయం. అసలు అలాంటి వాళ్ళని ఎలాగ ఓర్చుకుంటున్నారో నాకు అర్థం కాదు. అసలు ఎలాగ వింటున్నారో నాకు అర్థం కాదు. అసలు దేవుని వాక్యం చెప్తుంది, ఏమన్నాడు? బలహీనమైన ఘట్టమని. ఇది పురుషులకు అర్థం కాదు. అందుకే భార్యలు బాధపడుతూ ఉంటారు. భార్యలు బాధపడడానికి కారణం, అరే నేను బలహీనురాలు అని అర్థం చేసుకోరు. దాని గురించి బైబిల్ చాలా చక్కగా నొక్కి ఒక్కానించి చెప్తూ, శారీరకంగా బలహీనురాలు, బలహీనమైన ఘట్టమని. మీరు సైంటిఫిక్గా కానీ మీరు ఆలోచన చేస్తే, లేకపోతే ఏ పరంగా అయినా సరే ఆలోచన చేయండి, స్త్రీలు బలహీనమైన ఘట్టమే. పురుషులు శారీరకంగా స్త్రీల కంటే బలంగా ఉంటారు, అది వాస్తవం. ఇది మనం ఈ యొక్క మెడికల్గా కూడా నిరూపించబడింది. మీరు స్పోర్ట్స్లోకి వెళ్ళండి, ఒలింపిక్స్లోకి వెళ్ళండి. ఒలింపిక్స్లో మనం చూస్తూ ఉంటాం, ఇక 100 మీటర్స్, 400 మీటర్స్, 5000 మీటర్స్, ఈ యొక్క ఈ రన్నింగ్ రేస్లో మీరు చూడండి కాల్సిస్తే, ఎవరు పురుషులు ఏ సెకండ్స్లో ఎలాగ పరిగెడతారో మనం చూస్తూ ఉన్నాం. 10 సెకండ్స్లో పరిగెడతారు, 9 సెకండ్స్, 8 సెకండ్స్లో పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. అదే స్త్రీలు అదే 100 మీటర్స్ పరిగెత్తినప్పుడు ఎలాగ పరిగెడుతున్నారో చూడొచ్చును. ఒలింపిక్స్లో మారథాన్ రేస్ జరిగినప్పుడు పురుషులు పరిగెడుతూ ఉంటారు.
ఎలాగ పరిగెడతారో మనం చూస్తున్నాం. పురుషుల యొక్క సమయం చాలా తక్కువగా ఉంటుంది, స్త్రీల సమయం అధికంగానే ఉంటుంది. ఎందుకు? కారణం ఏంటి? స్త్రీ బలహీనమైన ఘట్టం, శారీరకంగా ఆమె బలహీనురాలు. ఒకవేళ నిజంగా ఒక తాడు ఇచ్చి ఇటువైపు ఒక 100 మంది స్త్రీలను, అటువైపు 100 మంది పురుషులను పెట్టి తాడును లాగమని చెప్పండి, ఎవరు లాగుతారు? ఆ రోప్, ఆ యొక్క లాగడం అనేది చూస్తూ ఉంటే పురుషులే గెలుస్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది స్త్రీలు బలహీనం, గెలవడం అనేది పురుషులే గెలుస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, పురుషులు బలమైన వారు, స్త్రీలు బలహీనమైన ఘట్టమని. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన ఇళ్లల్లో ఒక డబ్బా లేకపోతే ఒక సీసా మూతను తీయమంటే వాళ్ళు తీయలేకపోతే భర్తకు అప్పగించి తీయండి అని ఇస్తారు. అది పురుషులు తీస్తారు. ఆ సీసా మూతను తీయడానికి, ఆ బాటిల్ మీద ఉన్న మూతను తీయడానికి. ఎందుకు? స్త్రీలు బలహీనము. అన్ని రీతిలుగా ప్రూవ్ చేయబడింది, మెడికల్గా కానీ, సైంటిఫిక్గా కానీ, ఫిజికల్గా కానీ, అన్నిటిలో కూడా బలహీనురాలే. వీటన్నిటినీ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు అనుకోవచ్చు, కాదండి, అసలు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తూ ఉన్నారు గనక వాళ్ళే బలవంతులు అని అనుకోవచ్చు. కాదు, ఉంటే ఉండొచ్చు, ఎక్కువ కాలం జీవించవచ్చు, కానీ బలం అనేది పురుషులదే. దేవుడు పురుషులకు ఇచ్చిన బలం స్త్రీలకు ఇవ్వలేదు. అది బైబిల్ చెప్తూ ఉంది. స్త్రీలు పురుషుల కంటే బలమైన వారు కాదు, కేవలం వారు శారీరకంగా వారు బలహీనమైన ఘట్టమని చెప్తూ ఉన్నాడు. బలహీనమైన ఘట్టం. వారి యొక్క భావోద్రేకాలు కూడా చాలా సెన్సిటివ్గా, సున్నితంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. అందుకే అంటాడు కొన్నిసార్లు, ఏంటండి మొరటిగా అని అంటుంటారు. ఎందుకంటారు? వాళ్ళు ఎంత టెండర్గా ఉంటారో. దేవుడు చేసింది సృష్టిలో స్త్రీని అద్భుతమైన రీతిగా చేశాడు. అద్భుతమైన రూప కల్పన, వారిని చేసిన విధానాన్నే అద్భుతంగా దేవుడు చేశాడు. గనక అలాంటి స్త్రీ విషయంలో బలహీనమైన ఘట్టమని ఏం చేయమన్నాడు? ఏంచి. ఆ మాటలో స్త్రీలు బలహీనమైన ఘట్టమని, బలహీనమైన భార్యను, ఆ యొక్క బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి. ఆవిడ వీక్. ఏం కావాలి? ఆవిడికి సదుపాయం కావాలి, రక్షణ కావాలి, సంరక్షణ కావాలి. ఆవిడ చాలా టెండర్, ఆవిడ చాలా సున్నితం. ఏంటి సున్నితం అని అనుకుంటాం? ఆవిడ బిందులు తల మీద పెట్టుకుని మోసేసినంత మాత్రంలో బలవంతురాలు కాదు. ఆవిడ ఎంతో పని చేసినంత మాత్రంలో బలవంతురాలు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, శారీరకంగా వారు బలహీనం. వారు శారీరకంగా బలహీనులే, భావోద్రేకాల్లో కూడా బలహీనులే. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు పురుషుడు కళ్ళల్లో నుంచి నీరే రాదు, స్త్రీ ఏడుస్తుంది. ఎమోషనల్గా కూడా ఆమె వీక్, చాలా వీక్. గనుక స్త్రీని భర్తలు అర్థం చేసుకోవాలి, బలహీనమైన ఘట్టమని ఎరిగి భార్యను సన్మానించడం నేర్చుకోవాలి. కానీ ఈరోజు అది చేయడం లేదు గనకనే భార్యలు బాధపడుతూ ఉన్నారు. ఉదాహరణకు ఒక భార్య తన భర్తతో అనొచ్చు, మీరు చాలా లావు అయిపోతున్నారండి,
మీరు బరువు తగ్గించుకోండి అని భార్య భర్తను అంటే భర్త ఏమంటాడో తెలుసా? ఏమంటారు? చాలామంది నిజాయితీగా పురుషులు మాట్లాడే మాటలే నేను చెప్తూ ఉన్నా. బరువు తగ్గించుకోండి, మీరు చాలా వెయిట్ పెరిగిపోతున్నారు, అది మంచిది కాదు అని చెప్తూ ఉంటే నాకు తెలుసు అని అంటారు. నాకు తెలుసు అని చెప్పేసి చాలా ఈజీగానే తీసుకుంటాడు భర్త. ఒకవేళ మీరు మీ భార్యలకు ఇదే మాట చెప్పండి, ఎలాగుంటుందో ఒకసారి చూడండి. ఎలాగుంటుందో తెలుసా? భార్యకు ఒకవేళ అమ్మా నువ్వు చాలా లావు అయిపోతున్నావు, నువ్వు బరువెక్కుతున్నావు, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పండి. ఒకటి చెప్తే వాళ్ళకి సాధారణంగా వారి భావోద్రేకాలు ఎలాగుంటాయి అనంటే నేను అది వివరించలేను కూడా. ఇది వాస్తవంగా జరుగుతున్న ప్రతి కుటుంబంలో జరుగుతున్న విషయం. ఆ మాట భర్త చెప్పాడా నాకు తెలియదు, కానీ రష్యా యుక్రెయిన్ వారేంటో, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం ఎలాగుంటుందో అలాగుంటుంది యుద్ధం. ఎందుకుంటుంది అనంటే, అరే భర్త నువ్వు చెప్పినప్పుడేమో ఆ భావోద్రేక ఇమోషన్గా ఫీల్ అవ్వలేదు, నాకు తెలుసులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అదే భార్యకి చెప్తే, మీరు ఒకసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఈ క్లాస్లో వింటున్న వాళ్ళందరూ మీ భార్యలకి మాటలు చెప్పి చూడండి, ఎలాగ రియాక్షన్స్ ఉంటాయో చూడండి. కనుక అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, భార్యల యొక్క ఇమోషన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కనుక ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకే చెప్పాను, ఆమె మానసికంగా శారీరకంగా చాలా వీక్, చాలా బలహీనురాలు అని లేఖనం, నేను చెప్పడం లేదు, ఇది లేఖనం చెప్తూ ఉంది. దీని అర్థం ఆమె ఆధ్యాత్మికంగా క్యారెక్టర్లో లేకపోతే పాత్రలో బలహీనమని నేను అనడం లేదు, కానీ బలహీనమైన ఘట్టమని. భర్తల కంటే భార్యలు వారి యొక్క ఆధ్యాత్మిక క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగించేమన్నాడు, సన్మానించు. ఒక దేవుని ముందు ఒక అవార్డుని మనం పొందాలి, ఒక మంచి నాయకుడిగా ఉండాలి. ఎలాగూ ఉండాలి అనంటే నీ భార్యను నువ్వు సన్మానించడం నేర్చుకో. చర్చిలో నాయకుడిగా ఉండాలంటే భర్త ఎలాగుండాలో మీరు తిమోతికి రాసిన పత్రిక చర్చిలో ప్రతి వారం వెంబడి అది చేస్తూ ఉన్నాం. ఏం చెప్పాడు? ఒక చర్చిలో నాయకుడిగా ఉండాలంటే తన ఇంటి వారి ఎడల బావుగా ఏలువాడయుండవలెను అన్నాడు. పిల్లలను, భార్యను మంచిగా అర్థం చేసుకో. నీ భార్యను అర్థం చేసుకో, బలహీనమైన ఘట్టమని. దేవుడు ఆ విధంగా సన్మానించు, గౌరవించు నీ భార్యను. ఈ రోజున చాలా మంది భర్తలు పరాయి స్త్రీకి ఎంత మర్యాద ఇస్తారో, ఇంట్లో ఉన్న భార్యకు మర్యాద ఇవ్వరు. ఆ మాట్లాడడం కూడా ఎంత దీనిగా మాట్లాడతారో. ఒక ఆవిడ పని మనిషి కాదు, నీ భాగస్వామి. దేవుడు నీకిచ్చిన గొప్ప వరము, గొప్ప ఆధిక్యత. అందుకే అన్నాడు, కృపావరములో
మీ భార్యలు, మీతో పాలివారయ్యున్న మీ భార్యలు, మీతో పాటు భాగస్వాములు నువ్వు గౌరవించడం నేర్చుకో, సన్మానించడం నేర్చుకో. ఈరోజు భార్యను సన్మానించడం అనేది, అలా చేస్తే దేవుడు భర్తను కూడా గౌరవిస్తాడు. జాగ్రత్తగా చూసుకుని అనేది ఈ రోజున బలహీనమైన ఘట్టమని నేను పదే పదే సార్లు చెప్తున్న కారణం ఏంటి అనంటే, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం భర్తలు వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనే ఆ ఇంట్లో పురుషుడు లేడని చెప్పి వేరే పురుషులు వచ్చి దాడి చేయడం అనేది జరుగుతూ ఉంది. పురుషుడు ఉన్నప్పుడు రావడం లేదు దాడికి, పురుషుడు ఉన్నప్పుడు ఆ ఇంటికి కన్నం వేయడానికి రావడం లేదు. ఎందుకు? బలహీనం ఆవిడ ఏమీ చేయలేదు. ఆవిడ ఏమీ చేయలేదు. హంతకులు ఎప్పుడు అరాచకము చేస్తున్నారు, అత్యాచారాలు ఎప్పుడు జరుగుతున్నాయి? భర్తలు లేనప్పుడు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. భర్త వెళ్ళిపోయిన సమయాన్ని చూచి చొరబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. భర్త ఇంట్లో లేడని గ్రహించి వాళ్ళు అలాంటి దౌర్భాగ్యమైన దౌర్జన్యాలు చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, స్త్రీ చాలా బలహీనమైన ఘట్టమని. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు ఈ విషయాలు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుడు భర్తలకు ఒక చాలా అద్భుతమైన అసైన్మెంట్ ఇచ్చాడు. ఇది గ్రహించి వారి అర్థం చేసుకోండి. భార్యలు బాధపడుతూ ఉన్నారనేది అర్థం చేసుకొని కాపురము చేయండి. జ్ఞానము చొప్పున కాపురము చేయండి. బలహీనమైన ఘటమని సన్మానించండి. ఆమె అవసరాలు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలు ఏమున్నాయో గుర్తించు. ఇదంతా భర్తకే దేవుడిచ్చిన అసైన్మెంట్, ఒక కేటాయించిన పని. భార్యను నువ్వు బలపరచాలి, కానీ భార్యను బలహీనపరచవద్దు. దేవుడు భర్తలకిచ్చిన ఆ గొప్ప పని. ప్రియమైన వారడా, చెప్పాల్సింది చాలా ఉంది, కానీ సమయం అయిపోయింది. తక్కిన విషయాలు నెక్స్ట్ క్లాస్లో గురువార సమయంలో మనం కలుసుకున్నప్పుడు మనం చూద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. భార్యలు ఎందుకు బాధపడుతున్నారో భర్తలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యాన్ని విన్నారు, అర్థం చేసుకుని కాపురము చేయడం, జ్ఞానము చొప్పున నాయన బలహీనమైన ఘట్టమని ఎరిగి సన్మానించడం నేర్పించండి, సహాయం చేయండి. విన్నారు, కేవలం వినువారు మాత్రము కాకుండా చెయ్యండి అయ్యా. దేవుని వాక్యము ఈరోజు దూషింపబడ్డానికి కారణం మా ప్రవర్తనే, మా వైఖరియే, మా యొక్క జీవిత విధానమే. మేము ఒప్పుకుంటున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. మేము ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మా జీవితాలే ఒక కరపత్రాలు కావాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. మీ కృపను ప్రదర్శించు వారంగా మా ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా మేము ఎలాంటి జీవిత విధానాన్ని జీవించాలో ఇంకనూ మాకు నేర్పించి మీ మహిమ కోసం మమ్మల్ని నిలబెట్టుకోమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.